Today, let's try caramel pudding. హాఫ్ లీటర్ మిల్క్ని మనం స్టవ్ మీద పెట్టి బాయిల్ చేయాలి. బాయిల్ అయ్యాక ఇందులో ఫస్ట్ మనం తెచ్చుకున్న ప్యాక్ ఉంది కదా, ఆ ప్యాక్లో పౌడర్ అంతా కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ ఇందులో పోసేసాను. ఒక 3 minutes దీన్ని కలుపుతూ కుక్ చేయండి. ఇలాగే ఇందులో షుగర్ సిరప్ కూడా ఇస్తాడు. ఇదిగోండి ఇలా. సో నేను ఇలా మిక్స్ చేసేసి ఇది మనకి టాప్ లేయర్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది రెడీ అయింది. దీన్ని ఒక 3 minutes కూల్ అవ్వనివ్వాలి. కూల్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ సిరప్ మీద దీన్ని పోసేసేయాలన్నమాట. ఒక బౌల్లోకి దీనిలోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారింది. సో నేను క్యారమెల్ని సిరప్ తయారు చేశాను, దాని మీద పోసేసాను. దీన్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెడదాం. 3 minutes కూల్ అయ్యాక దీనిలో పోయండి. ఇప్పుడు మన పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, దీన్ని మనం డిమోల్డ్ చేసుకుందాం. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. డెలిషియస్. ఈవెన్గా ఉండాలి కదా, కొంచెం ఇలా కట్ చేద్దాం. రెడీ. చూసారా, సూపర్ కదా. ఇప్పుడు దీన్ని మనం ట్రై చేసేద్దాం తిని. మన క్యారమెల్ పుడ్డింగ్ అయితే రెడీ అండి. ఇప్పుడు మీరు ఈ పుడ్డింగ్ ట్రై చేయండి. సో డెలిషియస్. ఫస్ట్ పీస్ మీకే, మీ బదులు నేనే. సూపర్, చాలా బాగుంది. చాలా చాలా డెలిషియస్గా, స్వీట్గా. దీంతోపాటు ఇది కూడా నాకు నోరూరిస్తుంది. తీసుకోండి. నేనైతే టేస్ట్ చేస్తాను. మీకు కూడా కావాలంటే మీరు కూడా తయారు చేసి టేస్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాం. బాయ్.